ఇక్కడ లూప్ ప్లేలిస్ట్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. నెక్స్ట్ ప్లేలిస్ట్ అంటే ఇక్కడ మనం ఏమేమైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. యాడ్ ఫైల్స్, యాడ్ డైరెక్టరీ అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం ఏ ఫోల్డర్లు అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్ క్లిక్ చేసుకుంటే అందులోని సాంగ్స్ అని వచ్చేస్తాయి. కానీ మనకు అలా చేసుకోవద్దు, ఎందుకంటే ఒక ఫోల్డర్లో ఇవి కాకుండా వేరే వీడియోస్ ఉన్నా అవి కూడా దీంట్లోకి యాడ్ అవుతాయి. కాబట్టి పర్సనల్ చేసుకోవడం బెటర్. ఇక ప్లస్ సింబల్ తీసుకుంటున్నా, యాడ్ ఫైల్స్, సాంగ్స్ పాజ్ చేసేది వీడియో. ఇప్పుడు ఇక్కడ VLC సోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్, యాడ్ ఫైల్స్. ఇక్కడ ఉన్న ఈ సాంగ్స్ అన్ని మనకు సాంగ్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఈ సాంగ్స్ ఉన్నాయి కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. దేవకర్ నుంచి అంటే ఇవన్నీ ఉన్నాయి సాంగ్స్ మనకు. దేవకర్ నుంచి నన్ను ఫస్ట్ ట్రాక్ తీసుకుందాం. తర్వాత ఇంకొక సాంగ్, యాడ్ ఫైల్స్, ఏదైనా సాధ్యమే. నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ ఫైల్స్, తల్లివైన తండ్రివైన. ఇంకొక సాంగ్, ఇది కొండల వైపు కన్నులెత్తిన అనేది తీసుకుందాం. 6 minutes. ఈ 2K, ఇది నార్మల్ అనుకుంటా, చూద్దాం. ఇది కూడా 2K, సో ఇది తీసుకుందాం మనం ఫస్ట్. కొండల వైపు ఓకే తీసుకున్నాం. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే ఒకవేళ నాకు ఏ సాంగ్ ఫస్ట్ రావాలి అని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాల్సి ట్యాగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు రావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఏదైనా సాధ్యమే నాకు ఫస్ట్ రావాలి, దీన్ని పైకి అనుకున్నాను. తర్వాత సెకండ్ ఏ సాంగ్ రావాలి నాకు, కొండల వైపు కన్నులెత్తిన, సెకండ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవకర్ నుంచి నాకు లాస్ట్ రావాలి, ఎందుకంటే మంచి సాంగ్ హైప్ ఉన్నది కాబట్టి నాకు లాస్ట్లో వస్తే బెటర్గా ఉంటుంది అని దీన్ని కిందకి అనుకున్నాను. ఇప్పుడు మనకు ఆర్డర్ కూడా సెట్ అయిపోయింది కదా. ఫస్ట్ ఏదైనా సాధ్యమే, తర్వాత కొండల వైపు ఇక్కడ ఉంది, కొండల వైపు ఉంది, తల్లివైన తండ్రివైన, దేవకర్ నుంచి ఉంది. ఈ లూప్ అంటే ఒక సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ వచ్చిన తర్వాత లాస్ట్ సాంగ్ ఎండ్ అయిపోతుంది కదా దేవకర్ నుంచి విన్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సాంగ్ అనేది మనకు ప్లే అవుతుంది అన్నమాట. లూప్లో ఈ 4 songs అనేవి కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చూపించట్లేదు, వచ్చేసింది పైన. ఇది పెద్దగా ఉంది, చిన్నగా రావాలనుకుంటే ఇక్కడ కీబోర్డ్లో Ctrl+F కొట్టచ్చు. ఒక కీబోర్డ్ షార్ట్ కట్స్ గుర్తులేవు అనుకుంటే ఇట్లా పెద్దగా ఉంది సాంగ్, దీన్ని రైట్ క్లిక్ చేసేసుకొని ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఫిట్ టు స్క్రీన్, ఇక్కడ ఉంది ఫిట్ టు స్క్రీన్ తీసుకోవాలి. ఇక మిగతా సోర్స్ అని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు సాంగ్ వస్తున్నాయి, ఇక అన్నీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్నాయి అన్నట్టు, అవుట్పుట్లోకి వెళ్తాయి. ఇక్కడ ఇవి చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఆడియో సోర్స్ ఏంటంటే ఇక్కడ వీడియో వేరే కనిపిస్తుంది, ఇక్కడ ఆడియో వేరే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ దేవకర్ నుంచి అనేది ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఏదో సాధ్యమైనది ఆఫ్ చేసుకుందాం. ఇవి రెండు ఎందుకు సపరేట్గా వచ్చినాయి అంటే ఆల్రెడీ ఇక్కడ మనం సపరేట్ చేసినాం. ఇక్కడ ఏదైనా సాధ్యమే అనేది దేవకర్ నుంచి అనే సాంగ్స్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసినాం కాబట్టి సపరేట్గా యాడ్ చేసినాం, సోర్స్లో యాడ్ చేయలేదు. ఈ లిస్ట్లో లేవు.